కవిత అరెస్ట్ బీఆర్ఎస్కు రాజకీయంగా ఉపయోగపడుతుందా? సాధారణంగా అరెస్ట్ వల్ల సానుభూతి వ్యక్తం అవుతుంది కనుక ఆ సానుభూతి తమకు ఎన్నికల్లో ఉపయోగపడుతుంది అని రాజకీయ నాయకులు అనుకుంటారు. ఇప్పుడు వైఎస్ జగన్ అరెస్ట్ అయ్యారు, అది కూడా ఇలాంటి కేసే, ఆరోపణలు, అవినీతి ఆరోపణలపైన ఆయనను కూడా సిబిఐ అరెస్ట్ చేసింది. ఇప్పుడు కవితను సిబిఐ విచారించింది, ఈడీ విచారించింది. జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైలు జీవితం అనుభవించి వచ్చాక ఆయన ప్రధాన ప్రతిపక్ష నేత కాగలిగాడు, తర్వాత ముఖ్యమంత్రి కాగలిగాడు. రాజకీయాల్లో తండ్రి వారసత్వంతో మొదలై తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి పొందగలిగాడు. సో అందువల్ల రాజకీయాల్లో అరెస్టులు, అవినీతి ఆరోపణలైనా, అది మరో కారణమైనా కూడా అరెస్టులు రాజకీయాల్లో సానుభూతినివ్వాలి. సో కవిత విషయంలో కూడా సానుభూతి ఇస్తుందా అనేటువంటి ఒక భావన వ్యక్తమవుతుంది, ఒక విశ్లేషణ వ్యక్తమవుతుంది. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే ప్రజలు పెద్దగా రియాక్ట్ కాలేదు కదా. పార్టీ కార్యకర్తలు మినహా భారీగా జనం కదిలి వచ్చి కవితను ఎందుకు అరెస్ట్ చేస్తారు అని వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో జనం రోడ్ల మీదకి వచ్చి ఎక్కడా నిరసనలు వ్యక్తం చేసిన ఉదాహరణ లేవు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు పిలిపించినా అది పార్టీ నిరసనలుగా, అది కేవలం కార్యకర్తల నిరసనలుగా మాత్రమే వచ్చాయి. సాధారణంగా పాపులర్ పొలిటికల్ లీడర్లు అరెస్ట్ అయినా కూడా కొన్నిసార్లు నిరసన ఉండవు. ఇప్పుడు మనీష్ సిసోడియా ఢిల్లీలో ఉప ముఖ్యమంత్రి, అలాగే ఆయన అక్కడ ఎడ్యుకేషన్, హెల్త్ రంగాల్లో కీలక చొరవ చూపిన నాయకుడు. కానీ ఆయన అరెస్ట్ చేసినా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలే తప్ప పెద్ద ఎత్తున ప్రజలంతా కదిలే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ రకమైన డిస్కనెక్ట్ పొలిటికల్ సిస్టంలో ఏర్పడింది. అందువల్ల కేవలం పార్టీ కార్యకర్తలే కదిలారు కదా, ప్రజల్లో రియాక్షన్ లేదు అని ఆ కంక్లూజన్ కూడా రాలేము. కానీ రియాలిటీ ఏంటి? బీఆర్ఎస్కు ఈ అరెస్ట్ ఉపయోగపడుతుందా? దీనికి నా అంచనా అయితే ఇది పెద్దగా రాజకీయంగా బీఆర్ఎస్కి సానుభూతి తెస్తుందని అనుకోను. దీనికి కారణం ఏంటంటే ఆల్రెడీ బీఆర్ఎస్ ఓడిపోయింది. నిజంగా ఎన్నికల్లో గెలిచి ఉంటే వాతావరణం రాజకీయంగా వేరే ఉండేది. సో పార్టీకి బలహీనమైన సందర్భంలో పార్టీ ఓడిపోవడమే కాకుండా పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో పార్టీని వదిలిపోతున్న కాంటెక్స్ట్లో ఈ అరెస్ట్ జరిగింది. అంటే ఒక వీక్ పాయింట్లో అరెస్ట్ జరిగింది, స్ట్రాంగ్ పాయింట్లో కాదు. ఇది మొదటిగా ఉన్న తేడా. రెండవది, ఇది లిక్కర్ స్కామ్కి సంబంధించిన ఆరోపణ. సాధారణంగా మన దేశంలో మహిళలు మద్యం బాధితులు, అందువల్ల మద్యానికి సంబంధించిన అంశాలలో మహిళల ఇన్వాల్వ్మెంట్ సమాజం యాక్సెప్ట్ చేయదు. కవిత నిజంగానే ఇన్వాల్వ్ అయ్యారా, ఆ స్కామ్లో ఆమె పైన ఆరోపణలేనా, రాజకీయ దురుద్దేశంతో కూడినవా, ఇవి ఏవైనప్పటికీ కూడా ఈ ఆరోపణలు నిజమని కొంతమంది నమ్మచ్చు, నిజం కాదని కొంతమంది నమ్మచ్చు, ఏమో ఎంతో కొంత నిజం ఉండవచ్చని కొంతమంది నమ్మచ్చు. కానీ ఒకవేళ ఏమాత్రం నిజం ఉందని నమ్మినా వారు తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం ఉంటుంది. మేల్ పొలిటీషియన్ కన్నా ఫిమేల్ పొలిటీషియన్స్ ఇలాంటి స్కామ్స్లో ఉన్నారని భావిస్తే, అందువల్ల ఈ స్కామ్ నేచర్ రీత్యా కూడా ఆ సింపతికి స్కోప్ తక్కువ. మూడవది, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా కాంగ్రెస్ బీజేపీల దాడి కేసీఆర్ కుటుంబము, ప్రజలు కూడా కేసీఆర్ కుటుంబాన్ని అధికారంలో నుంచి తీసేయాలనుకున్నారు, తీర్పు చెప్పారు. సో ఇట్ వాజ్ ఆ ఫ్యామిలీ పార్టీ. ఇప్పుడు మోడీ కూడా నిన్న ఉపన్యాసంలో కూడా పరివారవాది, భ్రష్టాచార్, అంటే కుటుంబం లబ్ధి పొందింది, కేసీఆర్ కుటుంబం లబ్ధి పొందింది అన్న పొలిటికల్ నరేటివ్ను బాగా జనంలోకి ప్రత్యర్థులు తీసుకెళ్ళారు. అందువల్ల ఇది ఫ్యామిలీలో ఒక భాగంగా ఆ డెవలప్మెంట్స్గా చూస్తారు. నేను కవిత అరెస్ట్ అయిన సమయంలో కూడా అక్కడ కేటీఆర్, హరీష్ రావులే కనబడ్డారు. అందువల్ల కేసీఆర్ ఫ్యామిలీపై ఉన్న వ్యతిరేకతను అధిగమించి కవిత పట్ల ఆ స్పందన ప్రజల్లో వ్యక్తమవుతుందా అనేది ఇంకొక ఫ్యాక్టర్. తర్వాత ఇది అకస్మాత్తుగా వచ్చిన పరిణామం కాదు, చాలా కాలంగా ఊహించిన పరిణామమే. అసెంబ్లీ ఎన్నికల్లో వాస్తవానికి అప్పుడే అసెంబ్లీ ఎన్నికలకు ముందే అరెస్ట్ అవుతారన్నారు, కానీ కాలేదు. ఎప్పుడు కూడా ఏదైనా ఒక డ్రమాటిక్ డెవలప్మెంట్ జరిగినప్పుడు
ప్రజల్లో వచ్చేటువంటి ఎమోషను భావోద్వేగం ఒక రకంగా ఉంటుంది. అది ఒక ప్రొట్రాక్టెడ్ ఈవెంట్, చాలా కాలంగా ఊహించిన ఘటన అయినప్పుడు దాని పట్ల ప్రజల రెస్పాన్స్లో తేడా ఉంటుంది. సో అందువల్ల ఈ కారణాల రీత్యా ఇప్పుడున్న రాజకీయ బలాబలాలను తారుమారు చేసే రీతిలో కవిత అరెస్టుకు స్పందన ప్రజల్లో ఉంటుందని అనుకోను.